సభాధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే మన కర్నూలు జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, నా తోటి రైతులారా మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నాం. వేల మంది ఈరోజు ఈ హంద్రీ నీవా ప్రాజెక్ట్ చూసుకుంటూ వస్తున్నాం. చోళ సముద్రం నుంచి రైతాంగం కూడా ఇదేదో ఆసామాసీ ప్రాజెక్ట్ కాదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రాయలసీమకు కృష్ణా జలాలు కావాలని చెప్పి అనేకమైన పోరాటాలు, త్యాగాలు కూడా చేశారు. రాజశేఖర్ గారి నాయకత్వంలో 85 నుంచి కూడా 2004 వరకు కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి, రాయలసీమను సస్యశ్యామలు చేయాలి అని చెప్పేసి ఆ రోజు అనేకమైన పోరాటాలు కూడా చేశారు 4 జిల్లాల వారు కూడా. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాలంటే అత్యల్ప వర్షపాత జిల్లాలు కూడా ఈరోజు కూడా. అందుకోసమే ఇక్కడ కూడా సస్యశ్యామలం చేయాలంటే కృష్ణా జలాలు శరణం అని చెప్పేసి మన పెద్దల త్యాగాల వల్ల అందరూ కూడా ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు దగ్గర కంటే ముందుండేవారు కూడా ఎవరు కానీ ప్రజల యొక్క ఆశలకు మాత్రం సహకారం చేయలేదు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక 2004లో 2005లో అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేసిన దాన్ని మరొక మారు వేసి ఈ రోజు 2012 నుంచి ఈ 4 జిల్లాలకు హంద్రీ నీవా ద్వారా ఉత్సవం వస్తుందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి వలన. మేమందరం 2012 నుంచి అంటే దాదాపుగా 14 సంవత్సరాలు అయింది. కానీ మరొక మారు 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా గండి కొట్టారో మన అందరికి కూడా, ఆశలకు కూడా ఈరోజు కూడా మన ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. మేమంతా కూడా ఇంకా వెడల్పు చేయాలని చెప్పి మేము రాయలసీమ వాసులు కోరుకుంటూ ఉంటే ఈరోజు కుదించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటు కూడా 40 టీఎంసీలకు ఆయనే ఫౌండేషన్ వేయడం, 5 టీఎంసీ మరొక మారు కూడా ఆత్మకూరు దగ్గర ఫౌండేషన్ వేయడం. అదే పద్ధతిలో ఈరోజు 3850 కని, అలాగే ఈరోజు జీడిపల్లె కింద కూడా దాదాపుగా కూడా 400 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 370 కిలోమీటర్లు కూడా 1800కు 2000 కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు లైనింగ్ జేబ్ రూపంలో కూడా ఎలా దోపిడీ చేశారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. 3850 కోట్ల రూపాయలు కేవలం 100 రోజుల్లోనే దోపిడీ చేసింది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం. వారికి కావలసిన కాంట్రాక్టర్లు, ఈ కాంట్రాక్టర్లే వారి పార్టీలో కూడా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, వారికి వంతు పలికే వాళ్ళు వారందరికీ కూడా ఇచ్చేసి ఎలా దోపిడీ చేశారో ఇప్పుడే శైలనాథ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీ కళ్ళ ముందర ఎలా నాశనకంగా కూడా గ్రౌటింగ్ పేరుటలో ఎలా చేశారో కూడా మీ అందరికి కూడా తెలుసు. లూజ్ సాయిల్ ఉండే సాట ఎలా కూడా చేశారో కూడా, ఇంతకంటే కూడా తార్కాణం అనేది కూడా మరొకటి కూడా లేకుండా కూడా పోయింది. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి ఎట్రెక్యులేటర్ అంటే గాలేరు నగిరి కావచ్చు, అలాగే గోర్కల్ కావచ్చు, ఇవన్నీ కూడా కర్నూలు జిల్లా, అలాగే కడప జిల్లా, నెల్లూరు జిల్లా ఇవన్నీ సస్యశ్యామలు కంటే 44,000 క్యూసెక్కులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్కులు కూడా చేసి రాయలసీమ ప్రాజెక్టు. అలాగే ఈ హంద్రీ నీవాని కూడా 11,500 మేము అడుగుతూ ఉంటే 6,300కు కూడా పెంచి ఇదంతా కూడా వెంటనే కూడా పనులు ప్రారంభించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. అలాగే ఎందుకు 6,300 మాత్రమే తక్కువ చేశావు, మాకు 11,500 కావాలంటే మీరు ఎవరు కానీ అధైర్యపడద్దండి. ఈ హంద్రీ నీవా కింద ఉన్న కడప జిల్లా తర్వాత అలాగే చిత్తూరు జిల్లా ఆయకట్టును తప్పించి ఆ 2 కూడా సత్యసాయి జిల్లాకు, అనంతపురం జిల్లాకు, కర్నూలు జిల్లాకు కూడా నీరు ఇస్తామని చెప్పేసి 6,300 చేశాను, అంతకంటే ప్రయోజనం ఉండేటట్లు కూడా చేశానని కూడా చెప్పడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లు రద్దు చేసి ఎలా 3,850 కోట్లు కూడా చేశారో, చేసేది కాకుండా రైతుల యొక్క ఆశలకు కూడా గడ్డి కొట్టడం జరిగింది. రైతుల బతులకు సమాధి కట్టడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం కూడా. ఇక్కడుండే రైతాంగం వేల కొడుతుండే బోర్లని కూడా ఎలా ఎండిపోయాయో, చెట్టు పోతాయో ఈరోజు తర్కారం కూడా ఇక్కడంతా కూడా చూస్తూనే పోతూనే ఉన్నాం. అలాగే 3,850 క్యూసెక్కులకు వెడల్పు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ఈ జిల్లాకు చెందిన మంత్రులు చెప్తున్నారు, శాసనసభ్యులు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అయితే కథలు చెప్తున్నారు. గంటలకు కూడా మేము పెంచామంటారు. నేను అడుగుతానన్న సూటిగా చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే ఈ కూటమి నాయకులందరినీ కూడా, నిజంగా కూడా 3,850తో చేస్తే 3 రోజులకు టీఎంసీ చేయాలి. మీరు 240 రోజులు పంపింగ్ చేసి కేవలం 51 టీఎంసీలే చేశారంటే
కేవలం 2600 2700 క్యూసెక్కులు మాత్రమే వస్తేనే 240 రోజుల్లో 51 టీఎంసీలు వస్తాయి. అదే కనుక మీరు చెప్పినట్లుగా ఉంటే 80 టీఎంసీలు వచ్చేది 2040లో, లేకపోతే 50 టీఎంసీలు అంటే 170 రోజుల్లో అవుతుందని చెప్తే ఎవ్వరు కానీ సాంకేతిక నిపుణులు కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో ఉండే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, మంత్రులు కానీ, అలాగే ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు కానీ ఈ ప్రశ్నకు మాత్రం జవాబు మాత్రం చెప్పలేదు. అంటే నేరస్తులు ఎలా దోపిడీ చేశారో చెప్తున్నాను. తప్పకుండా కూడా మేము ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా తప్పునైనా సర్దిద్దుకో. ఎవరైతే వీళ్ళని దోపిడీ చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వెనక్కి తీసుకో. ఆ డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఏదైతుందో ప్రభుత్వ ఖజానాకి వెనక్కి కట్టించాయి. కానీ అట్లు చేయకుండా ఇదే చంద్రబాబు నాయుడు వారికి గ్రౌండ్కి ఎక్కడైతే లేదో, ఎక్కడ సరిగా లేదో అవన్నీ కూడా సజ్జేయండి అని చెప్పి మరే అదనంగా కూడా 100 కోట్లకు పైన చేయడం. ఇంతకంటే చంద్రబాబు నాయుడు అంటే దొడ్డిదారిలో అన్నీ కూడా చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడికే పోతానని చెప్పి ఇంతకంటే ఏదో తాత్కాలం కూడా లేదు. ఏదేమైనా కూడా ఆ రోజు మేమంతా కూడా పోరాటాలు చేశాం. నిజంగా కూడా రాజశేఖర నాయకత్వంలో మేము ఆ కళ అనేది కూడా పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ రోజు ఇక్కడ కానీ అలాగే రాయలసీమ ప్రాజెక్టు అవి కూడా 80,000 క్యూసెక్కులకు పెంచే దాంట్లో కానీ ఈ రెండు పూర్తి చేసేంత వరకు కూడా మేము విశ్రమించాం, పోరాటం చేస్తూనే ఉంటాం. ఒకవేళ చేయకపోతే మేము కన్నా మాకల్లా ప్రజల అవకాశం ఇస్తే వెంటనే కూడా పనులు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ రోజు కూడా చెప్తున్నాం. అందుకోసమే టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి కూడా ఈ గ్రేటర్ రాయలసీమలో కూడా శైలజానాథ్ గారి యొక్క కన్వీనర్గా కూడా ఈ రోజు కూడా వేయడం జరిగింది. మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే కలిసి వచ్చే పార్టీలతో కూడా కలిసి కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా చెప్పచ్చు. నేను ఒకటే ఈ జిల్లా రైతాంగానికి జిల్లా వారికి కూడా చేస్తుంది, అధైర్యం కోల్పోవద్దండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది, మేమందరూ కూడా ఉంటాం. కాబట్టి రైతాంగం అంతా కూడా ఎవరు కానీ ఈయన చేసే అనాగ చర్యల వలన దుశ్చర్యల వలన నష్టపోయినా కూడా పోరాటాలు చేస్తాం. కానీ ఎక్కడ కానీ దుశ్చర్యలకు మాత్రం ఎక్కడ కానీ పాల్పడతానని చెప్పేసి జిల్లా రైతాంగానికి జిల్లా ప్రజలకు కూడా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పిలిపిస్తూ సెలవు తీసుకొచ్చాం. మీ నాయకత్వంలో మా ప్రాంతాలకు అన్యాయం జరుగుతూ ఉంది. మీరు వట్టి మాటలు మాకు చెప్తా ఉన్నారు. మాట్లాడితే మాటలే, 1000 కోట్ల రూపాయల గురించి మాట్లాడతారు. కానీ మాకు 1 ఎకరాకు నీళ్లు రావు. ఇక్కడ దాదాపు ఈ హంద్రీనివా 200 రోజుల పైగా నీళ్ళు వస్తే 1 ఎకరా జిల్లాకి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. పట్టుకుంటే ఊడిపోయే లైనింగ్ ఇది. అసలు ముట్టుకుంటే ఓడిపోతుంది. ఇట్లా ముట్టుకుంటే అంత ముక్కల చేతిలోకి వస్తూ ఉంది. ఇదేం దీన్ని పీకే పని ఏం లేదు. నీళ్లు పోతే అంత కొట్టుకుపోద్ది. బహుశా కొట్టుకుపోయిన దాన్ని ఎత్తేసి మళ్ళీ మీరు టెండర్లు పిలుస్తారు. మీరు గట్టి మూటలేమో మీరు అట్లా అమరావతికి మీ కాంట్రాక్టులు పంపిస్తారు. అనంతపురం జిల్లాకు రాయలసీమకేమో మీరు ఆగే ఒట్టి మాటలు చెప్తారు. మీరు కనుక పెద్దలంతా వచ్చారు. ఒకటి మాత్రం స్పష్టం, గ్రేటర్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు అట్లాగే రాయలసీమలో మెజారిటీ ప్రాంతానికి ప్రాణమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని జగన్మోహన్ నాయకత్వాన మీ ప్రభుత్వం చేత పని చేయించడానికి ప్రజా పోరాటాలు సిద్ధమవుతున్నాయి. ఈ రోజే మీకు అర్థమైంటుంది. కేవలం చోళ సముద్రం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడే వేలాది మంది రైతాంగం ఈ రోజున రోడ్డు ఎక్కిన పరిస్థితి. కనుక నేను ఒకటే మాట చెప్పుకుని నేను కబడ్దారు అట్లా పదాలు నేను వాడే అవసరం నాకు ఎప్పుడు రాదు. ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. అనంతపురం జిల్లా రైతుని మీరు మోసం చేయలేరు. అనంతపురం జిల్లా రైతు పేరు చెప్పి మీరు బాగుపడితే ఒప్పుకునేది లేదు. ఆఖరి కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలా? ఆ ఒట్టి మాటల్ని మానేయండి. ఆ గట్టి మూటలేదో మా ప్రాంతాల్లో ఖర్చు పెట్టండి. ఆఖరికి మా రైతు బాగుపడతాడు, ఈ ప్రాంతం బాగుపడి తెలియజేసుకుంటూ మరొకసారి రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లకి ఒంగోలు, నెల్లూరు, పాత చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఉన్న నీటి అవసరాలను తీర్చేందుకోసం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టుగా మన